హలో అండి, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ రీడింగ్ అనేది చేద్దాము. అదేంటంటే మీ కరెంట్ పార్ట్నర్ మిమ్మల్ని ఎలా వ్యూ చేస్తారు. మీ రిలేషన్షిప్లో ఉండొచ్చు, మ్యారేజ్లో ఉండొచ్చు. మీ కరెంట్ పార్ట్నర్కి మీ పైన ఎలాంటి అభిప్రాయం అనేది ఉంది అనేది చూద్దాము. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటి, స్క్రీన్ పైన ఫస్ట్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఈ వీడియో పాజ్ చేసి మీ పార్ట్నర్ ఒక మొదటి అక్షరము కమెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, సో మొదటి అక్షరం కమెంట్ సెక్షన్లో రాసి తిరిగి రండి. ఓకే, ఖచ్చితంగా ఇది చేయాలండి, అప్పుడే మీకు ఈ వీడియో వర్తిస్తుంది. సో పాజిటివ్ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సింది, నేను చెప్పింది మీరు చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. ఎవరైతే లైక్ చేసి ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళ పార్ట్నర్ యొక్క ఫస్ట్ లెటర్ని, మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎలా చూస్తారు, యాక్చువల్గా వాళ్ళకి మీ పైన ఒపీనియన్ అనేది ఏంటి, హౌ డూ దే వ్యూ యూ యాజ్, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పైన, వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, హౌ డూ దే వ్యూ యూ యాజ్. మీరు అప్పుడప్పుడు కొంచెం మూడీగా ఉంటారు అన్న ఒపీనియన్ అయితే వాళ్ళకు ఉంది. దేని గురించో, పాస్ట్ గురించి దేని గురించో మీరు థింక్ చేస్తున్నారు. వాళ్ళు ఒక్కోసారి మీ మూడ్ చేంజ్ చేయాలని ట్రై చేసినా కానీ మీరు మీ వేలో ఉన్నారు అన్న ఒక ఎనర్జీ అయితే ఉంది. అంటే కొంచెం సెల్ఫ్ ఓరియంటెడ్గా ఉన్నారు మీరు అన్న ఒక ఎనర్జీ అయితే ఉంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మీ పార్ట్నర్కి ఏమనిపిస్తుందంటే మీరు ఫైనాన్షియల్గా బాగున్నారు, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ కూడా ఉండుండొచ్చు, మీకు చాలా హెల్పింగ్ నేచర్ అయితే ఉంది, అవతల పర్సన్కి బాగా హెల్ప్ చేస్తారు, స్పిరిచువల్ పర్సన్ కూడా మీరు. ఓకే, ఒక కైండ్ హార్టెడ్ పర్సన్, అలాంటి ఒపీనియన్ కూడా వాళ్ళకి ఉంది మీ పైన. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఎస్ మీరు మ్యారీడ్ ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద కేసెస్, లేకపోతే మ్యారేజ్ చేసుకునే పార్ట్నర్స్ కూడా ఉండుండొచ్చు. ఓకే, ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్లో ఉన్నా కానీ ఎక్కడో లాంగ్ డిస్టెన్స్లో ఉండే పార్ట్నర్ వచ్చి మీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎవరైతే సింగిల్స్ ఉన్నారో మీ ఇద్దరి మధ్య ఒక మ్యారేజ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, సెలబ్రేషన్స్ అనేది అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం అయితే ఉంది, మీ మీద ఒక మంచి ఒపీనియన్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఓవరాల్గా కొంచెం స్ట్రగుల్ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పర్సన్ ప్రాపర్గా కనెక్టెడ్గా అయితే లేరు. అది ఎందుకు, దేనికంటే వాళ్ళ పాస్ట్ ఎమోషన్స్ దేని గురించో స్టక్ అయిపోయి ఉన్నారు. ఒక సాడ్నెస్ అనేది ఆ ఎనర్జీ కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల మీ రిలేషన్షిప్ కూడా అప్పుడప్పుడు కొంచెం ఛాలెంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 100% ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే లేదు ఈ కనెక్షన్లో. ఓకే, సో ఈ రీడింగ్లో ఎవరైనా ఒక పర్సన్ ఆల్రెడీ డివోర్స్డ్ కూడా ఉండుండొచ్చు అండి ఇన్ ద పాస్ట్. ఓకే, డివోర్స్డ్ ఉండుండొచ్చు, చాలా గో త్రూ అయి ఉండొచ్చు పాస్ట్ కనెక్షన్లో. వాళ్ళ రీడింగ్ కూడా నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ ఎక్కువగా. ఓకే, సో ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయి ఉంటే వెల్ అండ్ గుడ్. సో ఎవరైనా కొత్త వాళ్ళు